అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలపై 1900 లైంగిక దాడులు జరిగాయని చెప్పారు. హరీష్ రావు నేతృత్వంలోని తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ముఠా గోపాల్తో కూడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బృందం నిర్మల్ ఆదివాసీ అత్యాచార బాధితురాలిని పరామర్శించారు. హైదరాబాద్ గాంధీ దవాఖానాలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించిన అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ బాధితురాలికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజంగా ఈ రాష్ట్రంలో అత్యాచారాలు అనేటువంటివి నిత్య కృత్యం అయిపోయినాయి. మనం చూస్తూనే ఉన్నాం. మొన్న ఈ మధ్య నాగర్ కర్నూలులో చెంచు మహిళ పైన అత్యాచార యత్నం జరిగింది. అదేవిధంగా ఎల్బీ నగర్లో 4 సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచార యత్నం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో 6 సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచార యత్నం జరిగింది. అంటే ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు లా అండ్ ఆర్డర్ అంతా కూడా కుప్పైపోయింది. 9 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 1900 అత్యాచారం కేసులు నమోదైనాయి. 1900 అత్యాచార కేసులు నమోదైపోయినాయి. సబితక్క గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతిరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలకు భద్రత కరువైపోయింది, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని సబితా ఇంద్రారెడ్డి గారు శాసనసభలో మాట్లాడితే మరుసటి రోజే హైదరాబాద్ లో 4 అత్యాచారాలు జరిగినాయి. అసెంబ్లీలో మాట్లాడిన తెల్లారే 4 అత్యాచారాలు జరిగినాయి. అంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది.